ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును హక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతము ఆకర్షించుచున్నదే. ఆహా, కాచాయిని సహిత మృత్యుంజయ నిత్య నృత్య విలాసయోగ్యంబైన కైలాసమున అందుత్తర పార్శ్వంబున మైనాక పర్వతాగ్ర శృంగ సమతలంబున హరిహర బ్రహ్మాజ్యమున ప్రముఖ గణ యజ్ఞస్థలంబునై పవిత్ర జలార్ణవ సుందర తలంగ నిలయమై ఉపశైల ప్రమాణోన్నత సుందర మాలికా పరిభ్రమణమై భగీరథ రాజస్య తపోనిలయమై బిందు సరోవర తీరంబున ఆ మయబ్రహ్మ 14 మాసంబులేకోద్యమముగా శ్రమించి నిర్మించిన ఈ వజ్ర వైడూర్య మరకత మాణిక్య నేల గోమేదిగా జసంఖ్యాక్య రత్నద్యుతి ప్రదీప్తంబుకు ఈ మయసభ స్వాభావికాసితంబు కాకుండానే 80,000 మంది రక్షోవీరులు దీనిని గగన మార్గమున కొడి వచ్చి ఇచ్చట నిలిపిరట. ఆహా, ఏమి అనల్పకల్పన శిల్పకళా చాతుర్యం, ఏమి అతిలోక సౌందర్య వైభవము! ఈ మైసభా సౌందర్యము ఇంద్రవరుణ కుబేరాది మహామోహుల సభలనే తలదన్నుచున్నదే. విశ్వకర్మ నిర్మితమై భావి పురాతనాధ్యతన శిల్పకళా శిష్యుని అనుకరించు ఇంద్రప్రస్థ నగరమే యొక్క వింతగనుండ మై నిర్మితమై అనల్పకల్పన శిల్ప కళాక్షేత్రమై అందమునకై అలంకారముగానున్న ఈ సభాభవనము వింతలకెల్ల వింతగనున్నది. ఏమి అభిమాన ధనుండగు ఈ సుయోధన సార్వభౌముడు పరవైభవ శ్రీలను ప్రశంసించుట వీరు నా నుడు లాలించి ఉండరు కదా. ఆహా, ఏమి వీరల రూపలావణ్యాతిశయములు అపూర్వములే! ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవ్వరివయ్యుండును? ఓ ఈ మీరలెవ్వరు? ఇది ఏమి వీరు ప్రతివచనం వీరు? ఓ ఈ మీరలెవ్వరు? ఇచ్చడు కథంబేమి పలుకరేమి? ఓ నవయవ్వన తన్మయ విలాసిని, నేను కౌరవాగ్రజుడను సుయోధన సార్వభౌముడను, పలుకవేమి? అవునులే, స్త్రీలకు లజ్జయే సహజలంకారము కదా. పోనిమ్ము, మేమే వచ్చి నిన్ను ఆలింగనము చేసుకుందాము. అవురా, నేనెంత భ్రమపడితిని, నిమేషత్వమే లేదే. సజీవ మనుష్యోకృతి వలె భ్రమింపజేయుచున్నవే ఇవి చంద్రశిలా నిర్మిత సాలభంజికలు. సాలభంజికలు సౌందర్య రాశులే. ఏమి మైని విచిత్ర రూపకల్పన! మైని లోకోత్తర కళా కౌశలం అద్వితీయము, అపూర్వము, అసామాన్యము, అనితర సాధ్యము. ఏమిది? సభాభవనమున ఉద్యానవనమా? ఎంత రమణీయముగానున్నది! వివిధ ఫలవరానత శాఖా శిఖాతరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీపటల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్ భ్రమణ కోమల జింకార నినాద మేధురంబు మేధుర మధుకర ఘనగణ గణాగణ శంకానర్తన క్రీడాభిరామ మయూర వార విస్తృత కలాప కలాప రమణీయం రమణీయ కోమల కలాప ఆలాప మంజుల దోహత ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు. జననిదానేక నూత్న రామరంజస్యమాన కౌరవ వంశవర్ధన మన ప్రమోద వహంబగు ఈ నిష్కుటము తక్కరులకు అద్భుత దర్శనీయంబగుట నిర్వివాదాంశం. మయసభ అని సామాన్య జనుడు మొదలు రాజ కఠేరవుడి పర్యంతము ఏకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట సరియే. ఆహా,
ఇందలి ఫలకుసుమజాలములను మహదానందమును కలిగించుచున్నవి. కాసారమా ఇది? ఉండి లేనట్లుగాను లేక ఉండినట్లుగాను కనపడుచున్నది. జలాశయమే కాకుండా ఈ విషసూత్రములు శతపత్రాధికములు ఎట్లుండును? ఏమి శృంగార వైభవము! సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రాసాదిత శీతల విమల మధువారీ పూర సంపూర్ణము మంద పవనచాల నోద్దూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన మృదులద్వాన విస్తారాది శ్రావ్యం కమల కోకడదాది నానావిధ జలకుసుమ రాగారునత ధరీభాగంబు ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోధ్యాన శంకావహంబు గ్రీవాలంకృత విషసూత్ర బాలికా సందీపిత హంస హంసీగణ విభూషితంబు అత్యంత మనోహరంబు చూడ ఇది అపూర్వ రమణీయాకృతిని తలపింపజేయుచున్నదే. స్వచ్ఛమైనట్టి నీరు శైవాలతలు విచ్చు పద్మముల్ వ్రాలెడి భృంగతతులు కమ్మ కమ్మని గంధాల కలిమితోడే సరసి శోభిల్చి తొలకిల్చే మరులుగొల్ప ఇందలి మధువారి పూరము నుంచి గగ్రోలి ఈ పరిశ్రమను ఒక్కింత విశ్రమించదగాక. ఇచ్చట నేరము లేదే, ఇది ఎంత మాయగనున్నది. ఇచ్చట ప్రకృతియే నన్ను పరిహసించుచున్నట్లున్నది. ఇది మైన రచనా విశేషమాలేక నేను భ్రాంతిచుండనెత్తిన ఎక్కడి నుండియో హాసత్వని కూడా వినంబడుచున్నది. మమ్ముగాచి ఎవరూ పరిహసించుటలేదు కదా. ఇచ్చట ఎవరూ కానరారే, మరి ఈ సవ్వడి ఎట నుండి వచ్చే? తెలిసినది అతులిత మాయా రచనా సమర్థుండైన మయుండు ఇట్లు ధ్వనించు యంత్రము ఇందెందైనా నిర్మించి ఉంచినేమో. ఆ కనపడున్నదేమి వివిధమని వికారకుడ్య భాగాంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శాఖాంతరోల్లిఖిత గారుత్మత వల్లీ సముల్లసితమా వల్లీ సముల్లసిత సల్లలిత పల్లవ సందోహమా మధ్యే పల్లవ సొప్పుటత్యంత బోసుర పుష్పబల ప్రధానమా పుష్పబల మకరంద రస సేవనార్థ సమాగత షట్పద క్షీరవారమా కట్ట ఇట్టి త్రిజగన్నుత సభాభవనము పాండవుల అధీనమనందుండుటి కాల వైపరీత్యం నిన్న మొన్నటి జనుక నిలువ నీడ లేకుండా పాండవులు దిగ్విజయ మరణించి జాజసూయ మహద్వర నిర్వహమ్మున సార్వభౌమ పదమ్మును అలంకరించుట అభిమాన ధనులకు భూరమును నెల్ల నానావిధ వస్తువాహనములు అర్పించి గౌరవించుటయ ఏ లోకమునో పడి ఉండిన మైహత్తుకుంటూ త్రిలోకాదికి ప్రాజమానముకు ఈ సభాభవనమును నిర్మించి ఇచ్చుటయ పాండవుల అన్యజన దుర్నిరీక్షులై విజృంభించుటయ ఇదంతయు కనులారగాంచుచు సుక్షత్రియ వంశ సంజాతుండకు ఈ సుయోధన సార్వభౌముడు సహించి యువరకుండుట నా సమక్షమున ఊరును పేరును లేని ధర్మజులకు నా సామంతులెల్లరూ ఉపాయనములు అర్పించి పరస్పర శరకోటీర సంఘర్షములు లేని వజ్రమని మయూకముల భూసతికి నూతన శోభను ఆపాదించి రత్న గర్భనామమును సార్థక పరిప సాష్టాంగ దండ ప్రమాణములా ప్రచురించుట అవమానము కాదా? దుర్మదమున ధర్మజుడు యుక్తాయుక్త వివేక విజ్ఞాన విదూరుడై సార్వభౌముని సమక్షమును జ్ఞానమైనను లేక స్వేచ్ఛగా వారి ప్రణతులను గైకొనుటయ్య యోచించిన కొలది మనంబున్న పట్టరాని క్రోధంబు వెళ్ళి విరిసి మనంబు దుర్భరం బగుచున్నది. నేను సరే నిలువంజాల
అల్లదే అల్లదే ఆ కణమ్ముడు ద్వారమును నిర్గమించద ఎక్కడిది పాపిష్టి స్ఫటిక శిలాద్వారం? ఎంత బెట్టుడు కొట్టుకుని పరిహాసత్వని, మరల పరిహాసత్వని, అవరోధనుల పరిహాసత్వని, పంచాలి పంచభద్రుక. ఏమేమే నీ ఉన్మత్త వికటాటహాసము, మదమెక్కిన పతితావికారముతో పరిహాసము చేయుచుంటివో బుంధకి. భీష్మద్రోణ కృపాస్వద్ధామ విదుర గాంధారాంగ సింధురాట్ పరివేశిత అస్థినాపుర పూజ్య ప్రాచీన సింహాసనాసీనుడని గాని ద్రుపదరాజు నిత్య ప్రాసాదుతో పైమాత్ర జీవనాధారులైన నీ భర్తలను ఆహ్వానించి ఇంద్రప్రస్థమునిచ్చిన రాజ్యదాతలని గాని కించిత్ పరిజ్ఞానమైనను లేక కులస్త్రీ ధర్మమును విస్మరించి లజ్జాభిమానములకు రోసి పరిహాసము చేయుచుటవా? కానిమ్ము, ఇప్పటికిది పరిహాసము మాత్రమే. కాలాంతరముల ప్రళయ భైరవ వికటాట్టహాస విస్ఫూర్త గురుగుడి ప్రభూత తీవ్ర వైశ్వానర జ్వాల, తీవ్ర వైశ్వానర జ్వాల, తీవ్ర వైశ్వానర. ఆ బంధకీకృత పరిహాసావమానమన ప్రాణ పరిత్యాగమనరించుటయా, లేక పరిభవమునకు తలయొగ్గి జీవించుటయా? సప్తసాగర వేళావలియుత వసుంధరావలయమున గల్ల ఏకఛత్రాధిపత్యము వహించి అప్రదీప ప్రతాపమున చంద శేషనుండయలరారు నా ఎట్టి రాజన్య చూడమని ఎవ్వడిట్టి హేయంబగు దుర్మనముకు అంగీకరించదు. పోనిమ్ము, ఈ అవమానమును భరింపజాలక దుర్మరణమునకే సాహసింతమనను ప్రయోజనమేమి? ఏమే అభిమాన ధరుండకు ఈ సుయోధన సార్వభౌమునికి అవమానము, ఆ దుర్జాతి శుద్ధాంతమున లజ్జావిహీనత పరిహసించుగాక. నా ఎంతటి వానికి అవమానము తటస్థించునా? మహాగజేంద్రము మార్గమును చనుచున్న కుక్కలు ఎన్ని మరుగుటలేదు అని సరిపెట్టుకుందునా? నేనెన్ని విధముల నా అంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లే నీ లోకమున వెల్లడిగాక మానదు. నిరర్థకముగా దురర్థ ప్రతిపాదకులకు లోకులనేకులనేక విధమున నన్ను తలంపకను మానరు, ఆ పైన నన్ను సందేహింపకను మానరు. ఈ సుయోధన సార్వభౌముని జీవితమున ఈ కలంకము స్థానం ఏర్పరచుకునక మానదు. కావున సర్వ విధముల మరణంబు శ్రేయోదాయకము, మరణంబు శ్రేయోదాయకము. మరణానంతరమైనను ఈ సడి తప్పున మహనిని పరిహాస పాత్రుండకు మానవపతి జీవిత చరిత్రని రేపటి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా. కావున సర్వ విధముల మరణంబు గర్హితంబు, మరణంబు గర్హితంబు. ఈ అవమానమును భరింపజాలక జీవించిండిదమన్నా మరీండుటియు దుర్భరమే. ఏమి సేదును, ఏమి సేదును? పాదాహతిం రజోత్థాన మూర్ధానమధిరోహతి
అచేతనమగు భూపరాగమమే మానవుని పాదాహతి సైపజాలక మూర్ధమధిరోహించి తన పగ తీర్చుకొనుచుండా. సచేతనుడనై సబలుడనై సార్వభౌముడనైన నేను ఒక్కడుది నా కొనరించిన యమత్యకు ప్రతీకారమునర్చి నా పౌరుషము స్థిరపరుచుకొని చాలని కట్ట నా యవమానములకన్నిటికీ కారణమైనదా మైసభయే కదా. నా క్రోధమును కుడికిపట్టైనది మైసభయే కదా. తుదకున నా జీవితమున ఈ విషమస్థితిని ఆక్రమింపజేసినది మైసభయే కదా. పుట్టదులత రాజసూయమే లేకున్న ఎంతటి యుట్టిబాటు పుట్టనే పుట్టి ఉండదు కదా. అవురా, ధర్మజ రాజసూయము సుయోధనుని అభిమాన పుష్పోపవన నిర్మూలన మనకు విషవాయు సదృశమైనది. దురాత్ములు, రాజనీతి బాహ్యులు, పరవంచనాశక్తులుగా పాండవ హతకులు పిలిచినంతనే నేనేలా రాజసూయాధ్వరమున కొరగవలే. అరిగి తినిపో, నాకేలా పాడు మైసభా సందర్శని చంకురించవలే. అంకురించవు, నేనేలా అందందు తిరిగాడుచు అవాచ్యములకు అవమానములకు లోను కావలే. లోనైతిపో, ఆ సమయము నా పాపిష్టి పాంచాలి నిష్కారముగా నన్నేల పరిహసించవలే. ఈ స్థితిగతులు బట్టి చూడ ఆ బంధకి చేవంచింపచేయుటకే ఆ పాండవ హతకులు రాజసూయ యాజమ్ము నెపమ్మున నన్ను ఇంద్రప్రస్థమునకు పిలిచినట్లు తోచుచున్నది. ఆ దురాత్ములు ఈ దురుద్యోగ సంగాత్ములే కానిచ్చు కేవల స్వభావలోకన తత్పరుడు నన్ను ఇలా నిరర్థకముగా పరిహసించవలే. తెలిసినది, ఈ రాజసూయమునకు మూలము ఈ కుటులోపాయంబయ్యుండుట నిశ్చయము, నిస్సంశయము, నిర్ధారణము, నిర్వివాదము. ఎంతటి దుండగము, ఎంతటి క్రౌర్యము, ఎంతటి కౌటిల్యము! ఓరోరి ముష్కరాదములారా, పాండు భూపాల గర్భ భారభూతులారా! ఏమి నావేది? ఆభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మగౌరవమునందు గురి నిల్పక నీ నెట్టి అవ్యక్తావ్యక్తలోచనంబడి కొట్టుకొనుచున్నాడని. నవకండ భూమండలాదిప మొగుట తరగని తమ నిగ్రహ నిరంతర నేరాజత నిజపాద పంకేరి హుండనై సింధురాట్ పరివేష్టిత వసుంధరాబార దూరం హుండనై పురరాజ మత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షణునై 14 భూమునములు ఒక్కబెట్టిన నెత్తి వచ్చిన నొక్కడెం పంజాలు ప్రసన్న ప్రతాప ప్రతిభా విభాసులకు నూరుగురు సోదరులకు అగ్రజుడనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సజ్జసోవిలసమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకమై జగంబుడన్ పేరెన్ని కన్గన్న సుక్షత్రియ వంశమున జన్మించిన నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యం. ఇప్పుడే పోయి ఆ దురాత్ములను చీల్చి చెండాడదా, ఆ పురము భస్మీపటలము గావించదా, ఆ పాపిష్టి పాంచాలని అంచరాని మహాపదలు ముంచవేచదా, నా మనోవికల్పమునకు కారణమైన మైసభను విధ్వంసమును దురాత్ములారా, పాండవ హతకులారా! ఈ సుయోధన సార్వభౌముడు బంధుగుండనియు అభిమానధనుండనియు మీది మిక్కిలి మీ వంటి సామంత మాతృలకు అనేకులకు శేషకుండనియు తలంపరైతిరే. అప్పుడే దుర్మదాన్ దత్తుము కన్నులకు ఎగదట్టిన, అప్పుడే యుక్తాయుక్త వివేక జ్ఞానము నశించిన. అవునులే, అల్పపు సిరి కన్నుల కాననిచ్చిన ఎట్టెట్టులో ఒక రాజసూయ మనరించిన మన కన్నును మిన్నును కానకున్నారే. కానిండు ఈ సుయోధన క్రోధాగ్నికి దూది పొంగులు కాకపోవడా మీ దుర్దోష్టంబులు, ఈ సుయోధన చక్రవర్తి ఈర్షాగ్రహమును ఆహుతులు కాకపోవడా మీ హృదయ పిండములు, ఈ దుర్యోధన చక్రవర్తి ఈర్షాగ్రహమునకు పానీయములు కాకపోవడా మీ కవోష్ణ రక్త ప్రవాహములు, ఈ సౌర్యరాస దుర్వార సౌర్య జన్న మార్తాన్న తీక్ష కదంబులకు కబలమ్ము కాకపోవునా మీ దుర్దౌష్యములు.
ఎంతటి కండకావరము! భవన్ మనోగత దౌర్యాత్మ వారి వాహ విభంజ సమర్థ ప్రపంచనము కాదా ఈ కురురాన్మని క్రోధము! భవదృదయ సౌహృద గర్వ పర్వతోన్మూలన చనవజ్రాయనము కాదా ఈ చక్రవర్తి కౌర్యము! భవచిత్తాటవీ సజ్జను దురూహమత్త మాతంగ వక్షక వాట విపాట నపాట ఓ దగ్గర సింహ కిశోర కథాంచలన కాంచలములు కావా ఈ కురుముఖ్యుల అద్భుతోపాయ పరంపరలు! ఓరి రాజకులపాంశులారా, మిమ్మల్ని ఇంద్రప్రస్థపురమున నిలువిచ్చిన నేను సుయోధనుండనేనా? మీ కట్టుపుట్టములు సైతం మూడలాగించి మిమ్మల్ని అట్టడములు కొట్ట పాలు చేసి చెట్టెలం పట్టింపకుండా నేను రాజరాజునేనా? మీ సకల సంపదలు హరించి నీ దుర్మతము నడపకుండా నేను దుర్యోధనుడనేనా? సకల రాజ సమక్షమున పత్ని సమేతముగా మీ మానమోరని ఓ చెయ్యకుండా ఈ భూమండలను దుర్యోధనుడని పిలిపించుకుంది. పాండవాంకుర మారణ హోమమునకై హృదయకుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుచున్నది, దశలాక్రమించుచున్నది. మంత్రోపదేశకులు లేరే? ఏమి కర్తవ్యం, ఏమి కర్తవ్యం! ఈ అవమాన సంజనిత సంతాపం అవార్యమై నన్ను నిలిచిన చోట నిలుచుటలేదు. ఏమి చేయదును? కాలకంఠఫాల నేత్రాబేల కీలి కీల కలాపమునకు సైపవచ్చును గాని ఈ దుర్వ్యధకు తాలి ఇండుట దుర్ఘటం. ప్రళయ సమయ సముద్దండ దండధర చండాతి చన్న దండ పాతమునకైన సైపదగుడు గాని భీషణాతి భీషణంబగు ఈ శోషణంబు నోర్చుకుంట దుస్సహము. దేహమాపాతమస్తకం మంటలగీచు. నా ఈ పరితాపమునకు అంతమెప్పటికీ దరిద్రుని ఆత్మ సంతృప్తికైనను మితముండునేమో కాని నా ఈ పరితాపమునకు మేర లేకున్నది. ఏమి కర్తవ్యం, ఏమి కర్తవ్యం! ఇంకను కర్తవ్యాలోచనమా? కర్తవ్యత ఆలోచన లేదు, పుణ్యపాప వివక్ష లేదు, కీర్తపకీర్తులు లేవు, కారణములు లేవు, బంధుత్వము లేవు, దయ లేదు, ధర్మము లేదు, నీతి లేదు, భయము లేదు, భక్తి లేదు. పాండవ ప్రకల్పిత పరిభవనిష్ఠుల దిశూలోద్గత కౌరవము సమర్థనమైన కట్టేరవంబు యథేచ్ఛ విహార వ్యవహారముల అప్రమత్త వృత్తి నిరాటంకముగా విజృంభించి తీరవలసినదే. పాండవ విభంజన విధానము ప్రథమ కర్తవ్యము. పాండవ పట్టమహిషి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము. పాండు భూపాల కులోన్మూలనము అనంతరాచరణీయము. కులోన్మూలనము అనంతరాచరణీయము. కులోన్